రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. అంటే మనం ఏమి ఆలోచన కలిగి ఉండాలి? మన ఆలోచన లేక మన అనుభవం ఏమై ఉండాలి? ఈ విషయంలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఎందుకు తరచుగా బలహీన పడిపోతున్నారు విశ్వాసం కంటే? మనుషులం కదండి, శరీరంలో ఉన్నాం కదండి, మనం దేవుళ్ళం కాదు కదండి. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప విముక్తుడు, పాపము లేనివాడు. అలాగే పాప విముక్తుడు అంటే పాపరహితుడు. అంటే చనిపోయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపరహితుడు అని ఆయన తీర్పు పొందాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. అంటే రెండు విషయాల మధ్య పోరాటాన్ని జరిగిస్తున్న ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పాపం విషయమై నేను చనిపోయాను అనే విషయాన్ని మొదట గ్రహించాలి. ఇక్కడ చనిపోవటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, పౌలు గారు గలతీయులకు రాస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు. చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని మనం చదువుకుంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే. అంటే పౌలు గారు నేను చనిపోయాను అంటున్నాడు. చనిపోయిన వాడు మరి పత్రిక రాస్తున్నాడు అంటే ఆయన బ్రతికే ఉన్నాడు, కానీ ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రపు విషయమై చచ్చిపోయాడు. అంటే చచ్చిపోవటం అంటే లేకుండా పోవటం. అంటే ఈ భూమి మీద జరిగే సంగతులకు సంబంధం లేని స్థితిలోనికి వెళ్ళిపోవటం. పౌలు గారు ఇంతకు ముందు ధర్మశాస్త్ర పండితులు, ధర్మశాస్త్ర ప్రచారకులు, ధర్మశాస్త్ర నిమిత్తము విపరీతముగా పోరాడినవాడు. ధర్మశాస్త్రం కొరకు పోరాటమే తన జీవిత లక్ష్యముగా ఎంచుకున్నవాడు. అలాంటి పౌలు గారు ఇప్పుడు ఏమయ్యాడు అంటే, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తనకు తెలియదు అన్నట్లుగా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవిస్తున్నాడు. అలాగే ఒక పాపి రక్షించబడిన తర్వాత విశ్వాసిగా బ్రతుకుతున్నప్పుడు గత జీవితంతో సంబంధం లేనట్లుగా బ్రతకాలి. అదే చచ్చిపోవటం అంటే. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు,
పౌలు ఏ విధంగా ధర్మశాస్త్రానికి దూరమైపోయి ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా జీవించాడో, అసలు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంతో అసలు నాకేమి తెలియదన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తన గత జీవితంతో సంబంధం లేనివాడుగా జీవించాలి. గత జీవితము అసలు ఎరగని వాడుగా జీవించాలి. అదే ఆ జీవితం విషయంలో చచ్చిపోవటం అంటే. అగస్టిన్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో విపరీతమైన దురలవాట్లకు, త్రాగుడుకు, జూదమునకు, వ్యభిచారమునకు అలవాటు పడిపోయాడు. ఆయన తల్లి మంచి భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. ఆమె ప్రతి నిత్యము కూడా అల్లరిచిల్లరగా తిరిగి అగస్టిన్ కోసం ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయితే ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు అగస్టిన్ ఆ వాక్యాన్ని విని మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ఒకరోజు అతను ఒక వీధిలో గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇంతకు ముందు తనతో అక్రమ సంబంధం కలిగిన ఒక స్త్రీ అగస్టిన్ ఆ వీధిలో తన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే పిలుస్తా ఉంది. పిలుస్తా ఉంటే అప్పుడు అగస్టిన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆమెకిచ్చే సమాధానం ఏంటంటే, నీవు నీవైతే కావచ్చేమో కానీ నేను మాత్రం కాదు. అనగా ఆ పాత అగస్టిన్ చనిపోయాడు. నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పి, నీవు నీవైతే కావచ్చు. నేను మాత్రం నేను కాను అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. అలాగే ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు పౌలు అంటాడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా అపోస్తులైన పౌలు గారి వలె ఆలోచిస్తూ, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, ఆ తర్వాత పౌలు గారు ధర్మశాస్త్రం అన్నాడు. కానీ మన జీవితంలో ఏదైతే ఉందో, దేవుని చిత్తానికి వేరైనది, వ్యతిరేకమైనది ఏదైతే ఉందో, దాని విషయంలో నేను చచ్చిపోయాను అని చెప్పుకోవాలి. నేను చనిపోయాను అనే స్పృహ కలిగి ఉండాలి.